ఫిర్యాదు ఎన్నాడైనను చేసెరుగనైతిని జన్మమిమ్మని ఎప్పుడు. ఫిర్యాదు ఎన్నాడైనను చేసెరుగనైతిని జన్మమిమ్మని ఎప్పుడు. ధరణి కోర్టులో నిల్వబెట్టి న్యాయమడుగుదమంటే నిన్ను. ధరణి కోర్టులో నిల్వబెట్టి న్యాయమడుగుదమంటే నిన్ను. దొరికినట్లే దొరికి నీవు జారుకుంటివి కానరాకను. ఎందుకిస్తివి జన్మము జగదీశ్వర నాకెందుకిస్తివి జన్మము. గట్టి గురుని చెగంటెను ఈ ఎరుక అసలు పుట్టలేదని అంటిరి. పుట్టనే పుట్టాని ఎరుక పుట్టి గిట్టుటలెట్లు చేసెను. పుట్టనే పుట్టాని ఎరుక పుట్టుగేటుటలెట్లు చేసెను. పుట్టినది ఈ వట్టి భ్రాంతని గొట్టు తెలియక తిరుగుచుందురు. ఎందుకిస్తివి జన్మము జగదీశ్వర నాకెందుకిస్తివి జన్మము. ఈ 2 చరణాలకి మనం వివరణ తెలుసుకోవాలి. దీని తర్వాత అంకితం ఉంటది. దాంతో ఈరోజు ఈ తత్వానికి సంబంధించినటువంటి తెలుసుకోవాల్సినటువంటి జ్ఞానం పూర్తవుతుంది. ఫస్ట్ ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది జయతల సద్గురు ప్రభు మహారాజ్కు జై. ఫిర్యాదు ఎన్నాడైనను చేసెరుగనైతిని జన్మమిమ్మని ఎప్పుడు. ఫిర్యాదు ఎన్నాడైనను చేసెరుగనైతిని జన్మమిమ్మని ఎప్పుడు. అంటే ఈ ప్రపంచంలో మనమందరం కూడా జన్మలు తీసుకొని ఉన్నాం. ఈరోజు మనం ఒక జన్మను, ఒక శరీరాన్ని ధరించి ఉన్నాం. అంటే జన్మ తీసుకోవడం అంటే ఒక శరీరాన్ని ధరించి ఉన్నాం. అయితే ఒకతను కంప్లైంట్ చేస్తున్నాడు అనమాట. ఒకతను పరమాత్మతో వాదన చేస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే ఆయనకు కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఈ శరీరాన్ని ధరించడం ద్వారా ఒక సాధకుడికి కొన్ని ఇబ్బందులు ఎదురైంది. ఏమి ఇబ్బందులు ఎదురైనాయి అంటే ఆయనకి యాక్సిడెంట్ అయి 2 కాళ్ళు ఇరిగిపోయినాయి. భార్యకి పెరాలసిస్ వచ్చింది. ఈయనకి హెల్త్ బాగాలేదేమో, భార్యకి పెరాలసిస్ వచ్చింది. పిల్లవాడికి ఉన్న ఉద్యోగం పోయింది. అమ్మాయికి మంచి సంబంధం దొరకలేదు. ఉన్న ఆస్తి మొత్తం అమ్మినా కానీ అప్పులు తీరేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళకి పోషణ కూడా చాలా కష్టంగా ఉందన్నమాట. వాళ్ళ జీవితం గడవటం కూడా వాళ్ళకు దుర్భర పరిస్థితిలో ఉంది. చాలా కష్టంగా ఉందన్నమాట. అంటే ఆయనకు మందులు కావాలా, ఆయన భార్యకు మందులు కావాలి, పిల్లగాడికి ఉద్యోగం లేదు, కూతుర్ని అల్లుడు సరిగా చూసుకోవట్లేదు. పోనీ అప్పులు తెద్దామంటే ఎన్ని తీసుకురావాలా, ఇచ్చేవాళ్ళు ఎవరున్నారు, అధిక వడ్డీ. ఇలా ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు దుర్భరమైనటువంటి ఇబ్బందిని అనుభవిస్తున్నారు, నరకం చూస్తూ ఉన్నారు అనమాట. చాలా కష్టంగా జీవితం గడవటం ఇబ్బందిగా ఉంది. అలాంటి సాధకుడు, అలాంటి పరిస్థితిలో అలాంటి దుఃఖాన్ని పొందినటువంటి ఒక సాధకుడు పరమాత్మను ప్రశ్నిస్తున్నాడు. పరమాత్మ, అసలు నాకు ఎందుకు ఈ జన్మిచ్చావు? నిన్ను ఎవరిమ్మని చెప్పారు? నేనేమన్నా రిక్వెస్ట్ చేశానా? నేనేమన్నా నిన్ను బ్రతిమిలాడానా? నీకేమైనా దండం పెట్టానా? నీకు ఎప్పుడైనా పూజ చేశానా? నాకు ఇలాంటి జన్మిమ్మని, నాకు ఇలాంటి కష్టాలు ఇమ్మని చెప్పి నేను ఎప్పుడైనా నిన్ను అడిగానా? పోనీ నేను ఎక్కడైనా అప్లికేషన్ పెట్టానా? నీకు నేనేమైనా కంప్లైంట్ చేశానా నాకు జన్మిమ్మని చెప్పి? నేనేం చేయలేదు కదా, మరి ఎందుకు ఇచ్చావు అని చెప్పి ఈ సాధకుడు, అంటే దుఃఖాన్ని పొందేటువంటి వాడు, కష్టంలో ఉన్నటువంటి వాడు, నష్టాల్లో ఉన్నటువంటి వాడు, బాధల్లో చిక్కుకున్నటువంటి వాళ్ళు ఇలా భగవంతుణ్ణి ప్రశ్నిస్తారు. నాకెందుకు ఈ జన్మిచ్చావు, నాకు ఎందుకు ఇలాంటి జన్మిచ్చావు అని చెప్పి ప్రశ్నిస్తారు. కొంతమంది ఏంటంటే ఎందుకు జన్మిచ్చావని ప్రశ్నించేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. సరే జన్మ ఇస్తే ఇచ్చావు ఓకే, కానీ ఇలాంటి జన్మ ఎందుకు ఇచ్చావు, కష్టాలతో కూడి ఉన్నటువంటి జన్మను నాకు ఎందుకు ఇచ్చావు అని చెప్పి ప్రశ్నించడం అనేటువంటిది జరుగుతుంది అనమాట. అదే చెప్తున్నాను, అదే అడుగుతున్నాను.
పెర్యాదు ఎన్నాడైనను చేసెరుగనైతిని జన్మ మిమ్మని ఎప్పుడు. నాకు దిమాకులో లేదా నాకు మెదడులో లేదా నా బుద్ధిలో నేను ఎప్పుడైనా కానీ నాకు ఇలాంటి జన్మ ఇవ్వు అని చెప్పి నిన్ను అడిగినటువంటి సందర్భం లేనే లేదు. కావాలంటే నువ్వు చెక్ చేసుకో, మీరు ఎక్కడైనా చెక్ చేసుకోండి, మీ అకౌంట్స్ చూసుకోండి, మీరు రికార్డ్ చేసేటువంటి డేటాను ఒకసారి రీచెక్ చేసుకోండి. నేను ఎప్పుడైనా కానీ కంప్లైంట్ చేశానా మీకు? ఫిర్యాదు ఎన్నాడైనను చేసెరుగనైతిని జన్మ మిమ్మని ఎప్పుడు. నేను ఇలాంటి మానవ జన్మను ఇమ్మని చెప్పి లేదా ఎలాంటి జన్మనైనా చెప్పి కానీ ఇవ్వమని చెప్పి నేను ఎప్పుడూ కోరలేదు. కానీ నువ్వెందుకు ఇచ్చావు? పోనీ ఇస్తే ఇచ్చావు కానీ ఇలాంటి దుఃఖపు ఇష్టమైనటువంటి, ఇలాంటి బాధలతో కూడి ఉన్నటువంటి, ఇలాంటి కష్టాలతో కూడి ఉన్నటువంటి ఇలాంటి జన్మ నాకెందుకు ఇచ్చావు అని చెప్పి ఒక సాధకుడు భగవంతుణ్ణి ప్రశ్నిస్తున్నాడు. ప్రశ్నించడమే కాకుండా ఏమన్నా అన్నా అంటే, అవసరమైతే నేను కోర్టుకి ఏడుస్తా అంటున్నాడు. లాసిక్ మాట్లాడుతూ ఉన్నాడు ఈ సాధకుడు, లాసిక్ మాట్లాడుతూ ఉన్నాడు. ఏమన్నాడు? నిన్ను కోర్టులో నిలబెడతా అంటున్నాడు. కోర్టులో నిలబెడితే ఆయన వస్తాడు, ఆయన ఎక్కడున్నాడని చెప్పి తీసుకొని వచ్చి ఆయన కోర్టులో నిలబెడతాడు. అదే అడుగుతున్నాను. ధరణి కోర్టులో నిల్వబెట్టి న్యాయమడుగుదామంటే నిన్ను. ఈ ప్రపంచం అనేటువంటి కోర్టులో, ఈ ప్రపంచం అనేటువంటి కోర్టులో నిన్ను నిల్చోబెట్టి 4 మాటలు అడిగి కడిగేద్దామంటే నువ్వు దొరకట్లేదు. ఎలా ఉన్నావు అంటే దొరికి నీవు జారుకుంటేవి గానరాకను. నేను తీరా నీ దగ్గరికి కంప్లైంట్ ఇవ్వడానికి నిన్ను పట్టుకొని వచ్చి ఇక్కడ నిలబెట్టి అడుగుదామని చెప్పి నేను నీ దగ్గరకు వచ్చేస్తే నువ్వు కనిపించకుండా జారిపోతూ ఉన్నావు. నువ్వు నాకు దొరకట్లేదు, నేను దొరకపుచ్చుకుందాం అనుకుంటే నువ్వు దొరకట్లేదు. ఏంది స్వామి ఇలాంటి పరిస్థితి నాకు కల్పించావని చెప్పి ఈ సాధకుడు ఆ యొక్క భగవంతుణ్ణి ప్రశ్నిస్తున్నాడు. ఫిర్యాదు ఎన్నాడైనా నువ్వు చేసెరుగనైతని జన్మ మిమ్మని ఎప్పుడు. మనం జన్మ ఇమ్మని చెప్పి అడగలేదండి. నేనైతే నాకు ఇలాంటి జన్మ ఇవ్వు అని చెప్పి నేను అడగలేదు. పోనీ మీరేమైనా అడిగారా? ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళి మొత్తం కూడా ఎవరైనా కానీ నాకు ఇలాంటి జన్మ ఇవ్వు అని చెప్పి ఎవరైనా అడిగారా? ఒకవేళ అడిగితే అది వాళ్ళు గత జన్మలో ఏమైనా అడుగుంటారు, ఈ జన్మలో వాళ్ళు గుర్తుండొచ్చు, గుర్తుండకపోవచ్చు. కానీ ఈ జన్మలో కానీ కొంతమంది అడిగేవాళ్ళు కూడా ఉన్నారు. స్వామి వచ్చే జన్మలో నెక్స్ట్ బర్త్ నాకు మంచి లైఫ్ ఇవ్వు, నాకు మంచి జన్మనివ్వు, నాకు మంచి జీవితాన్ని ప్రసాదించు, మంచి ధనవంతుల ఇంట్లో పుట్టేట్లుగా నన్ను అనుగ్రహించని చెప్పి ఇలా చాలా మంది అప్లై చేసేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. నాకు మంచి జన్మను ప్రసాదించు అని చెప్పి నెక్స్ట్ వచ్చేటువంటి జన్మ అంటే తర్వాత అంటే ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ జన్మకు వచ్చే అవకాశం ఉంటే, మళ్ళీ జన్మకు వస్తే నాకు మంచి జన్మ ఇవ్వు అని చెప్పి కోరుకునేటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అంటే జన్మ వల్ల లాభం ఉందని అనుకునేటువంటి వాళ్ళు, అంటే జన్మకు వస్తే సుఖపడొచ్చు అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళందరూ జన్మను కోరుకుంటారు. అందులో తప్పు లేదు, ఎందుకంటే వాళ్ళకి అజ్ఞానమే ఉంది. అంటే శరీరాన్ని ధరించడం ద్వారా, ఈ లోకంలో జన్మించడం ద్వారా సుఖాలు అనుభవించవచ్చు అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు దానికోసమే ప్రయత్నం చేస్తారు. అంటే జన్మ వల్ల దుఃఖం కలుగుతుంది అని చెప్పి ఎంతమందికి తెలుస్తుంది? ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి ఈ ప్రపంచంలో కొన్ని కోట్లలో ఉన్నారు జనం. మన భారతదేశంలోనే దాదాపు 140 కోట్ల దాకా జనాభా ఉన్నారు. ఇంత 140 కోట్ల జనాభాలో ఈ శరీరాన్ని ధరించడం ద్వారా నాకు దుఃఖం కలుగుతుంది, ఈ శరీరం రాకుండా చేసుకోవాలి, మోక్షాన్ని పొందాలి, దైవాన్ని చేరుకోవాలి, జన్మరహితాన్ని పొందాలి అని అనుకునేటువంటి వాళ్ళు ఎంతమంది? అసలు తనకు జనన మరణాలు అనేటువంటివి ఇబ్బంది కలిగిస్తున్నాయని, జన్మ వల్ల తనకు దుఃఖం వస్తుంది అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఎంతమందికి ఆ జ్ఞానం కలిగి ఉంటుంది ఆలోచించండి. అసలు ఈ లోకంలో చాలా మందికి జన్మించటం వల్ల మాత్రమే సుఖాలు ఉంటాయి అని చెప్పి, జన్మించటం వల్ల మాత్రమే ఎంటర్టైన్మెంట్ ఉంటుందని చెప్పి ఆలోచనతోటి ఈ శరీరం ఉంటేనే ఏదైనా చేయొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు అనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి సమాజం ఇది. అలాంటి లోకంలో ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, అలాంటి జనరేషన్ మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళకి ముందు చూపు కనిపించట్లేదు. ముందు చూపు ఏంటో
లేదు. శరీరం నశించిన తర్వాత ఏంటి అనేటువంటి ఆలోచన ఒక్కళ్ళకు కూడా కలగట్లేదు. ఇప్పుడు తాత్కాలికాన్ని ఆలోచిస్తున్నారు. ప్రస్తుతాన్ని మాత్రమే వాళ్ళందరూ ఆలోచిస్తున్నారు కానీ, శరీరం కంటే ముందు గాని, శరీరం కంటే వెనక గాని, ఈ శరీరం రాకముందు, ఈ శరీరం వెళ్ళిపోయిన తర్వాత, ఈ శరీరం నుండి నిష్క్రమింపబడిన తర్వాత ఏం జరుగుతుంది అనేటువంటి దాని మీద చాలా మంది కూడా అవగాహన లేకుండానే జీవిస్తూ ఉన్నారు. చూడండి, ఆలోచించండి. కానీ ఒక సాధకుడు తనకు దుఃఖం వచ్చింది కాబట్టి, తనకు ఇంట్లో పరిస్థితులు అనుకూలంగా లేవు కాబట్టి భగవంతుని ప్రశ్నిస్తున్నాడు. నాకెందుకు ఇలాంటి జన్మిచ్చావని చెప్పి ఇలా ప్రశ్నిస్తూ ఉన్నాడు. మీరు చూడండి, ఈ ప్రపంచంలో ఎప్పుడైనా భగవంతుణ్ణి అంటే బాధలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే నాకు ఇలాంటి జన్మ ఎందుకు ఇచ్చావని చెప్పి ప్రశ్నిస్తారు. బాధలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే నాకు ఇలాంటి జన్మ ఎందుకు ఇచ్చావు అని చెప్పి ప్రశ్నిస్తారు. ఒక ప్లేయరు అంటే ఒక మంచి ఆటగాడు అనమాట. ఫుట్బాల్ ప్లేయర్ ఎవరో నాకు కరెక్ట్ గా ఐడియా లేదు. ఫుట్బాల్ ప్లేయరు, ఆయనకి క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ వస్తే ఆయన కొంతకాలంలో నువ్వు శరీరాన్ని విడిచిపెట్టబడతావు అని చెప్పి చెప్పారు. అంటే మరణిస్తావు అని చెప్పి వాళ్ళకి డాక్టర్స్ అతనికి నోటీస్ ఇచ్చారు. అంటే తెలియజేశారు, కొంతకాలం అయితే నువ్వు చనిపోతావు, నీకు ఇంకా లేదు, నీకు ట్రీట్మెంట్ కూడా లేదు అని చెప్పి డాక్టర్స్ చెప్పారు. చెప్తే ఆ రోజు ఆయన బాధపడలేదు. ఎందుకంటే ఆయన ప్రపంచంలో ఉన్నటువంటి ఫుట్బాల్ ఆటగాళ్లలో, లేకపోతే అలాంటి ఆటగాళ్లలో నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాడు. ఆయన ఆ రోజు చర్చించుకున్నాడు, మన ప్రపంచంలో ఇన్ని కోట్ల మంది జనాభా ఉంటే అన్ని కోట్ల మందికి లేనటువంటి అవకాశం నాకు కల్పించావు. నాకు మంచి ధనాన్ని ఇచ్చావు, నాకు ఇంత మంచి పొజిషన్ ఇచ్చావు, ఇంత మంది గుర్తింపు తీసుకొచ్చి ఇచ్చావు, ఇంత కీర్తి నాకు వచ్చేట్లు చేశావు. మరి ఇంత చేసినప్పుడు ఎప్పుడు నేను నిన్ను ప్రశ్నించలేదు, స్వామి నన్ను ఎందుకు ప్రపంచంలోనే ఇంత గొప్పవాడిగా నన్ను ఎందుకు పుట్టించావని చెప్పి నేను ఆ రోజు ఆయన అడగలేదు. మరి ఈ రోజు నాకు అనారోగ్యం చేసినప్పుడు మరి నాకెందుకు ఇలాంటిది ఇచ్చావని చెప్పి ఇప్పుడు నేను ఎలా అడిగాని, నాకెందుకు ఇలాంటి జబ్బు ఇచ్చావని చెప్పి నేను ఎలా ప్రశ్నించాను అని చెప్పి ఆయన చెప్పడం అనేటువంటిది జరిగింది. చూడండి, ఈ ప్రపంచంలో ఒక కోటీశ్వరుడు ఒక 100 కోట్లు సంపాదించినప్పుడు పరమాత్మ నాకెందుకు 100 కోట్లు ఇచ్చావని చెప్పి ఎవరు ప్రశ్నించట్లా. ఒక అతను ఐఏఎస్ పాస్ అయ్యాడు అనుకోండి, పరమాత్మ నన్ను ఎందుకు ఐఏఎస్ పాస్ అయ్యేట్టు చేశావని, లేదా ఒక ఐపీఎస్, పరమాత్మ నన్ను ఎందుకు ఐపీఎస్ చేశావు అని చెప్పి, లేదు ఒక అతను పరమాత్మ నన్ను ఇంజనీర్ని ఎందుకు చేశావు అని చెప్పి, కానీ నన్ను ఇంత పొజిషన్లో ఉంచామని కానీ, ఉన్నతమైనటువంటి పథంలో ముందుకు వెళ్ళినటువంటి వాళ్ళు, ఉన్నత శిఖరానికి చేరుకున్నటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా భగవంతుణ్ణి ప్రశ్నించట్లేదు. పరమాత్మ నన్నే ఎందుకు గొప్పవాడిని చేశావు, నన్నే ఎందుకు కలెక్టర్ని చేశావు, నన్నే ఎందుకు ఎమ్మెల్యేని చేశావు, నన్నే ఎందుకు డాక్టర్ని చేశావు, నన్నే ఎందుకు మినిస్టర్ని చేశావు, నన్నే ఎందుకు ముఖ్యమంత్రిని చేశావు, నన్నే ఎందుకు రాష్ట్రపతిని చేశావు, నన్నే ఎందుకు ప్రధానమంత్రిని చేశావు అని చెప్పి ఎవరు కూడా ప్రశ్నించుకోవట్లేదు. అంటే ఇన్ని కోట్ల మంది జనాభాలో నన్నే ఎందుకు ఉన్నతమైనటువంటి స్థితిలో, ఉన్నతమైనటువంటి స్థాయిలో నన్ను ఎందుకు నిలబెట్టామని చెప్పి ఎవరు కూడా ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకున్నప్పుడు ప్రశ్నించట్లేదండి. ఒక స్థాయికి చేరుకున్నప్పుడు ఎవరు ప్రశ్నించట్లేదు. పేదరికంలో నుండి ఒక 1000 కోట్లు సంపాదించినటువంటి స్థాయికి ఎదిగాడు అనుకోండి, ఆ రోజు భగవంతుని ప్రశ్నించట్లేదు. పరమాత్మ నేను ఒకప్పుడు చిన్న వ్యాపారం చేసుకున్నటువంటి వాడిని, నెలకు 1000 రూపాయల ఆదాయం వస్తే చాలు అనుకున్నటువంటి పరిస్థితిలో జీవించినటువంటి వాడిని, నెలకు 1000 రూపాయల ఆదాయం వస్తే చాలు అని అనుకునేటువంటి నాకు ఈ రోజు నెలకి 20 లక్షలు, 30 లక్షలు, 50 లక్షలు అలాంటి ఆదాయం వచ్చేటువంటి స్థాయికి నన్ను తీసుకెళ్ళావు. ఇంకా నా స్నేహితులందరూ కూడా నెలకు 1000 వస్తే చాలు అనేటువంటి స్థితిలోనే ఉన్నారు. వాళ్ళందరినీ అక్కడే ఉంచి నన్నొక్కడే ఎందుకు ఇంత స్థాయికి 1000 కోట్లకు అధిపతిని ఎందుకు చేశావు, నెలకి 50 లక్షలు వచ్చేట్లుగా నాకు ఎందుకు చేశావని చెప్పి ఇతను ప్రశ్నించట్లేదు. చూడండి, అంటే మనకు మంచి జరిగితే భగవంతుణ్ణి నాకు మంచి ఎందుకు చేశావని చెప్పి ఎవరు ప్రశ్నించట్లేదు. అదే కొంచెం ప్రాబ్లం ఏర్పడితే చాలండి, కొంచెం కష్టం వస్తే చాలు, కొంచెం దుఃఖం వస్తే చాలు, వెంటనే క్వశ్చన్ వేసేస్తారన్నమాట, భగవంతుని ప్రశ్నిస్తారు. పరమాత్మ నాకెందుకు ఇలాంటి జన్మనిచ్చావు, నాకెందుకు దుఃఖాన్ని ఇచ్చావు, నాకెందుకు కష్టాన్ని ఇచ్చావు, ఎవరేమని చెప్పారు నీకు, నాకు ఇలాంటి జన్మనిమ్మని చెప్పి ఎవరు అడిగారు, ఎందుకు ఇచ్చామని చెప్పి భగవంతుడితో
పోరాటం చేసేటువంటి వాళ్ళు చాలా మంది మనకి కనిపిస్తారు. భగవంతుడితో యుద్ధం చేస్తున్నారు. నాకెందుకు ఇలాంటి జన్మ ఇచ్చావని చెప్పి యుద్ధం చేస్తున్నారు. పోనీ ఎందుకు ఇచ్చుండొచ్చు పరమాత్మ మనకి ఈ జన్మ? పరమాత్మ మనకు ఎందుకు ఈ జన్మ ఇచ్చి ఉంటాడు? ఎందుకోసం ఈ శరీరాన్ని ధరించి ఉన్నాము? ఎందుకోసం ఈ లోకంలోకి వచ్చి ఉన్నాము? మన లక్ష్యం ఏంటి? మన జన్మకు కారణం ఏంటి? అంటే మనం రావాలని అనుకుంటే జన్మకు వచ్చామా? పరమాత్మ మనకు జన్మను ఇవ్వాలనుకున్నాడు కాబట్టి మనం ఈ జన్మకు వచ్చామా? ఏది సరైనటువంటిది? అంటే ఒకటి, ఈ ప్రపంచం మొత్తం, ఈ విశ్వం మొత్తం కూడా ఒక ధర్మబద్ధంగా నడుస్తూ ఉన్నటువంటిది. ఈ విశ్వం ఒక ధర్మానికి అనుగుణంగా నడుస్తూ ఉన్నటువంటిది. పరమాత్మ ఈ విశ్వాన్ని నడపటానికి కొన్ని సూత్రాలు, కొన్ని ధర్మాలు ఏర్పాటు చేయటం అనేటువంటిది జరిగింది. ఆ ధర్మానికి అనుగుణంగా పరమాత్మ ఒక ధర్మాన్ని ఏర్పాటు చేసి ఆ ధర్మానికి అనుగుణంగా ఈ సమస్త బ్రహ్మాండం మొత్తాన్ని నడుపుతూ ఉన్నాడు. అఖిలాండ కోటి బ్రహ్మాండాలతో కూడి ఉన్నటువంటి ఈ అనంతమైనటువంటి విశ్వాన్ని పరమాత్మ ధర్మ సూత్రాన్ని బేస్ చేసుకొని నడుపుతున్నాడు. ఏమిటా ధర్మ సూత్రం అంటే, ఈ ప్రపంచంలో జన్మించాలి అంటే కర్మఫలం ఉంటే జన్మిస్తారు. ఈ ప్రపంచంలో కర్మఫలం ఉంటే జన్మిస్తారు. ఈ రోజు మనం జన్మ తీసుకొని ఉన్నాము అంటే ఒకటే ఫండమెంటల్, గత జన్మలలో కొన్ని కర్మ ఫలాలు మనం అనుభవించగా మిగిలి ఉన్నటువంటివి ఉన్నాయి కదా. ఆ కర్మ ఫలాలు అనుభవించడం కోసం ఈ రోజు మనం ఈ జన్మ తీసుకోవటం అనేటువంటిది జరిగింది. గత జన్మలో చేసినటువంటి గత జన్మలలో చేయబడినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ వాటి యొక్క ఫలితాలను అనుభవించడం కోసం ఈ రోజు ఈ శరీరాన్ని ధరించి ఉన్నాం. అవి అనుభవించడం కోసం మాత్రమే ఈ శరీరం వచ్చింది. ఇది ఒక కారణం. అంటే మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా కానీ పరమాత్మ ఈ ప్రకృతి ద్వారా మనకు ఈ శరీరం ద్వారా కొన్ని కర్మలు అనుభవింపచేస్తారు. అది సందేహమే లేదనమాట. అది ఫండమెంటల్, పరమాత్మ యొక్క ఫండమెంటల్ అనమాట. పరమాత్మ ఈ ప్రకృతికి మనల్ని సరెండర్ చేశారు. ప్రకృతి అనేటువంటి జైల్లో పడేశారు. మనం ప్రకృతి అంటే ఇది ఆనందకరంగా అనుకుంటాం, కానీ పరమాత్మ దృష్టిలో ప్రకృతి అనేటువంటిది ఒక జైలు లాంటిది. మనం ఈ ప్రకృతి అనేటువంటి జైల్లోనే తిరగాలి. ప్రకృతి అనేటువంటి జైల్లోనే తిరగాల. ఏం చేశారు? మనం అనుభవించాల్సినటువంటి కర్మల్ని అనుభవించేట్లు చేయమని ప్రకృతిలో రికార్డ్ చేసి విడిచిపెట్టారు. ప్రకృతికి ఒక ఆర్డర్ పాస్ చేశారు. ఫలానా జీవుడు గత జన్మలో ఇలా కర్మలు చేసి ఉన్నాడు. ఆ కర్మలకు అనుగుణంగా ఒక శరీరాన్ని ప్రసాదించి ఆ శరీరం ద్వారా ఆ కర్మను అనుభవించేట్టు చేయమని చెప్పి ప్రకృతికి పరమాత్మ పాస్ చేస్తే మనం వచ్చి ఈ ప్రకృతిలో ఒక శరీరాన్ని ధరించి ఈరోజు ఇలా ఉన్నాం. ఓకే, అంటే ఈ ప్రకృతిలో కర్మలు అనుభవించడం సహజం. ఎందుకంటే శరీరం ఎందుకు వచ్చింది అంటే కర్మలు అనుభవించడం కోసం శరీరం వచ్చింది. ఎప్పటి వరకు అనుభవిస్తాము, ఎప్పటి వరకు ఉంటుంది ఈ శరీరం అంటే కర్మలు అనుభవించేంత వరకు కూడా ఈ శరీరం ఉంటుంది. కర్మలు అనుభవించడం పూర్తయిపోయిన తర్వాత ఈ శరీరాన్ని విడిచిపెడతాం. ఇది మనందరికీ కూడా తెలిసినటువంటిది. అయితే లాజిక్ ఏంటంటే ఈ శరీరాన్ని విడిచిపెట్టేలోగా మనం ఎందుకు జన్మలెత్తుతున్నాము? ఈ జన్మలెత్తడం వల్ల మనకు దుఃఖం కలుగుతుంది కదా. ఈ దుఃఖాన్ని తప్పించుకోవటం కోసం, ఈ దుఃఖం నుండి తప్పించుకునేటువంటి మార్గం ఏదైనా ఉన్నదానని అన్వేషించినటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ సంసార సముద్రాన్ని అంటకుండా, ఈ కర్మచక్రంలో పడకుండా, ఈ జన్మచక్రాన్ని అంటకుండా జన్మరహిత స్థితిని పొందేటువంటి అవకాశాన్ని పరమాత్మ కల్పించడం అనేటువంటిది జరిగింది. అలాంటి స్థితిని పొందినటువంటి వారు, అలాంటి సాధన చేసినటువంటి వారు పరమాత్మ యొక్క స్థితిని పొంది మళ్ళీ జన్మకు రాకుండా ఉంటారు అని చెప్పడం అనేటువంటిది. అంటే జన్మకు రాకుండా ఉండటానికి కూడా ఒక పద్ధతి ఉన్నది, దానికి కూడా ఒక ప్రాసెస్ ఉన్నది, దానికి కూడా ఒక విద్య ఉన్నది. అంటే జన్మరహితాన్ని పొందటానికి కావలసినటువంటి జన్మరహిత స్థితిని కలిగించేటువంటి విద్య ఒకటి ఉన్నది. దానినే బ్రహ్మ విద్య అన్నారు. భగవద్గీతలో కూడా రాజగుఖ్యం అని చెప్పి మనకు 9వ అధ్యాయంలో చెప్తారు. ఇది ఎలాంటి విద్య అంటే రాజు అయినటువంటి విద్య.
అంటే ప్రపంచంలో రాజు ఎలా గొప్పవాడో విద్యలలో ఈ యొక్క బ్రహ్మ విద్య అనేటువంటిది రాసైనటువంటిది. ఇంతకంటే గొప్ప విద్య మరొకటి లేదండి. ఇంతకంటే గొప్ప విద్య మరొకటి లేదు. అలాంటి బ్రహ్మ విద్యను ఎవరైతే నేర్చుకుంటారో, ఎవరైతే తెలుసుకుంటారో, బ్రహ్మ విద్య ఉపాసన చేసినటువంటి వారు ఖచ్చితంగా ఆ బ్రాహ్మీ స్థితిని పొంది మళ్ళీ జన్మకు రానటువంటి స్థితిని పొందుతారు. అంటే ఇప్పుడు బ్రహ్మ విద్య నేర్చుకుంటేనే ఆ స్థితిని పొందుతారా? బ్రహ్మ విద్యను నేర్చుకొని ఆ పద్ధతిగా జీవించినటువంటి వాళ్ళు ఆ స్థితిని పొందుతారా అనేటువంటి ప్రశ్న వేసుకున్నప్పుడు, బ్రహ్మ విద్యను థియరీ పార్ట్ పొందడం ఒక ఎత్తు, ప్రాక్టికల్స్ చేయటం సెకండ్ పార్ట్. ఫస్ట్ పార్ట్ థియరీ పార్ట్ తెలుసుకోవడం, సెకండ్ పార్ట్ ప్రాక్టికల్స్ చేయటం. అంటే ఉపనిషత్తులలో, వేదాల్లో కానీ వేదాల యొక్క అంతిమంలో ఉన్నటువంటి ఉపనిషత్తులలో చెప్పబడినటువంటి ఆ బ్రహ్మ జ్ఞానం ఏదైతే ఉన్నదో, ఆ జ్ఞానాన్ని ఎవరైతే సంపాదించుకుంటారో, అలా సంపాదించుకొని ఉపనిషత్తులలో చెప్పబడినటువంటి వేదాంత శాస్త్రాలలో చెప్పబడినటువంటి పద్ధతిగా ఎవరైతే సాధన చేసి ఆ స్థితిని పొందుతారో వాళ్లకు జన్మరహిత స్థితి కలుగుతుంది అని చెప్పడం అనేటువంటిది జరిగింది. అయితే మనం ఆ విద్యను అభ్యసించి ఆ విద్యకు అనుగుణంగా మనం చరించేటువంటి ప్రయత్నం చేయాలి. ఈ లోకంలో చూడండి, చాలా మందికి విద్య ఉన్నది, ఆ జ్ఞానం అయితే ఉన్నది, కానీ ఆచరణ చాలా మందికి కుదరట్లేదు. అర్థమైందండి? ఎందుకంటే జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు లక్షల్లో ఉన్నారు, జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు లక్షల్లో ఉన్నారు, కానీ ఆ స్థితిని పొందినటువంటి వారు వందల్లోనూ ఉన్నారు, లేదా వేలల్లో ఉన్నారని చెప్పి మనం చెప్పుకోవచ్చు. భగవద్గీతలోనే పరమాత్మ మాట చెప్తారు, మనుష్యాణం సహస్రేషు కసిద్ధ్య తతసిద్ధయే యతదామపి సిద్ధానం కస్సినిమం వేతి తత్వత అని చెప్పారు. అంటే నా కోసం ప్రయత్నించేటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు, వేలాది మంది ప్రయత్నం చేస్తున్నారు, కానీ చివరకు ఏ ఒకానొకడో మాత్రమే నన్ను చేరుకుంటారు అని చెప్పడం అనేటువంటిది జరిగింది. అంటే ఎవరైతే ప్రయత్నం చేస్తారో ఆ ప్రయత్నం చేసేటువంటి వాళ్ళందరూ ఆ లక్ష్యాన్ని చేరుకోరు, ఏ ఒకానొకరు మాత్రమే లక్ష్యాన్ని చేరుకుంటారు. ఎలా అంటే ఒక చోట ఒక 20 మంది పరుగు పందెం కోసం నిల్చున్నారు. 20 మంది పరుగు పందెం కోసం నిల్చుంటే ఆ 20 మందిలో ఎవరు గెలుస్తారు? అంటే 20 మంది అయితే గెలవరు, కానీ ఏ ఒకానొకరు మాత్రమే లక్ష్యాన్ని చేరుకుంటారు. మిగతా వాళ్ళు ఫస్ట్ రాకపోయినా కానీ అదే మార్గంలో ముందుకు వెళ్ళినట్లయితే సెకండ్ ప్లేస్ లోనో థర్డ్ ప్లేస్ లోనైనా కానీ లక్ష్యాన్ని చేరే అవకాశం ఉంటుంది. లేకపోతే మధ్యలో నుండే మిడిల్ డ్రాప్ అయినా స్టార్టింగ్ లో డ్రాప్ అయినా కానీ లక్ష్యాన్ని చేరుకోలేదు. చూడండి, చాలా మంది సద్గురువుల సన్నిధి చేరి వారి దగ్గర బ్రహ్మోపదేశాన్ని పొందిన తర్వాత చాలా సంవత్సరాలు, అంటే ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాల వరకు సాధన చేసేటువంటి వాళ్ళు ఉంటారు. తర్వాత వాళ్లకు అశ్రద్ధ ఏర్పడుతుంది. 20 సంవత్సరాల తర్వాత అశ్రద్ధ ఏర్పడుతుంది. అశ్రద్ధ ఏర్పడి ఏం చేస్తారంటే, ఇక నాకు చాలు, నేను తెలుసుకున్నది ఇక చాలు, అని చెప్పి ఒక కంక్లూషన్కి వచ్చేసి ఇంకా అక్కడి నుంచి వినటానికి ప్రయత్నం చేయరు, ఆచరించడానికి కూడా ప్రయత్నం చేయరు. వినటానికి కూడా ప్రయత్నం చేయరు. వినటానికి ఎందుకు ప్రయత్నం చేయరంటే, నేను చాలా సీనియర్ మోస్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాడిని, 20 సంవత్సరాలు అవుతుంది, లేదా 30 సంవత్సరాలు అవుతుంది, లేదా 40 సంవత్సరాల నుంచి నేను ఈ యొక్క విద్యని అభ్యసించాను అంటాడు. ఎన్ని సంవత్సరాల నుంచి విద్య అభ్యసిస్తున్నటువంటిది ప్రధానం కాదు, ఎంత ఆచరిస్తున్నాం అనేటువంటిది ప్రధానం. మన ఇంట్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి ప్రధానం కాదు, మస్తకాల్లోకి ఎన్ని పుస్తకాలు ఎక్కినాయి అన్నది ప్రధానం కాదు, ఎంత జ్ఞానం మస్తకంలోకి ఎక్కింది ప్రధానం కాదు, ఎంత ఆచరణ కుదిరిందో అది ప్రధానమైనటువంటిది. చూడండి, చాలా మందికి వయస్సు పెరుగుతుంది, ఎక్కువ సంవత్సరాలు సాధన చేసి ఉంటారు, కానీ చివరి క్షణం వరకు కూడా, తుది శ్వాస విడిచిపెట్టేటువంటి లాస్ట్ మినిట్ వరకు కూడా అదే భావంతో జీవించాలి. ఒక్క క్షణం కూడా వేమరపాటు కలిగి ఉండకూడదు. ఎందుకంటే మాయ కబళించి వేస్తుంది, మాయ నెట్టేస్తుంది, మళ్ళీ మాయలోకి మనల్ని గుంజేస్తుంది. కాబట్టి మనం పూర్తి జాగరూకులమై ఉండాలి అని చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. ఓకే, గత జన్మలో చేసినటువంటి కర్మలకు అనుగుణంగా ఈ శరీరం లభించింది, ఆ కర్మ ఫలాలను అనుభవించడం కోసం ఈ శరీరం మనకు ప్రాప్తించింది. అంటే గత జన్మ కర్మ ఫలాలను అనుభవిస్తూ మనం ఆ యొక్క జ్ఞానాన్ని సంపాదించుకొని ఆ యొక్క లక్ష్యాన్ని చేరుకొని జన్మరహిత స్థితిని పొందాలి అని చెప్పి మన పెద్దలు సూచించడం అనేటువంటిది జరుగుతుంది.
ఎందుకంటే నాకు ఎందుకు జన్మించావు అని చెప్పి పరమాత్మను ప్రశ్నించటం కంటే కూడా, నాకెందుకు జన్మించావు అనేటువంటి ప్రశ్న కంటే కూడా, ఇవ్వబడినటువంటి జన్మను నేను ఎలా సద్వినియోగం చేసుకోవాలి, ఆ సద్వినియోగం చేసుకోవడానికి కావలసినటువంటి శక్తిని, సద్వినియోగం చేసుకోవడానికి కావలసినటువంటి శక్తిని, బుద్ధి బలాన్ని నాకు ప్రసాదించు తండ్రి అని చెప్పి పరమాత్మకు మనం ప్రార్థించాలి. మనకు చెప్తారు, తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధి యోగం తమ్యేనా మా ముప్పయాందేది అని చెప్పి భగవద్గీతలో 10వ అధ్యాయంలో 10వ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్తారు. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం. ఓ అర్జున, ఎవరైతే ప్రీతిపూర్వకంగా నిరంతరం కూడా సతతము నిరంతరం కూడా ఎల్లప్పుడూ కూడా నన్నే భజిస్తూ ఉంటారో, అలా భజించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు నేను మంచి బుద్ధి బలాన్ని ప్రసాదిస్తాను. తేషాం సతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధి యోగం. వాళ్లకు చక్కటి బుద్ధిని ప్రసాదిస్తాను అంటున్నారు. మనం పరమాత్మ నుండి కోరుకోవలసింది డబ్బులు కాదండి. మనం పరమాత్మ నుండి కోరుకోవలసింది ఐహికమైనటువంటి విషయ సుఖాలను కాదు. ఎందుకంటే ఐహికమైనటువంటి విషయ సుఖాలన్నీ కూడా కర్మానుగుణంగా మనకు ప్రాప్తించేస్తాయి. అందులో ఏమాత్రం సందేహించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకు రావాల్సింది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. అది పరమాత్మ యొక్క ఫండమెంటల్. గత జన్మలో మనం సత్కర్మలు చేసి ఉంటే, పుణ్యఫలాన్ని సంపాదించుకొని ఉంటే ఖచ్చితంగా రావాల్సింది వచ్చి తీరుతుంది. దానికోసం ఏమి ప్రత్యేకమైనటువంటి సాధన చేయాల్సినటువంటి అవసరం లేదు. కానీ పరమాత్మను నువ్వు ప్రార్థించు, నిరంతరం కూడా స్మరించు, జపించు, పరమాత్మ యొక్క ధ్యానంలోనే గడుపు. అలా గడపడం చేత మనకి చక్కటి బుద్ధిని ప్రసాదిస్తారు. ఎవరైతే బుద్ధి బలాన్ని కలిగి ఉంటారో వాళ్ళు అతి సులువుగా ఈ యొక్క సంసారం అనేటువంటి సముద్రం నుండి బయటపడేటువంటి అవకాశం వాళ్లకు ఉంటుంది. అంటే పరమాత్మ వాళ్లకు అలాంటి బుద్ధిని ప్రసాదిస్తారు. ఎలాంటి బుద్ధి అంటే, దుఃఖభూయిష్టమైనటువంటి సంసారం అనేటువంటి సాగరం నుండి బయటపడేటువంటి మార్గాన్ని పరమాత్మ వాళ్లకు సూచన చేస్తారు. ఇక అంతకంటే అదృష్టం ఏముందండి? ఎందుకంటే జన్మల నుండి సాధన చేసేటువంటి లక్ష్యం అదే. ఆ లక్ష్యం నెరవేరినందుకు మనం సంతోషించాలి. అర్థమైందండి? ఎందుకంటే ధరణి కోర్టులో నిల్వబెట్టి న్యాయం అడుగుదామంటే నీవు దొరికి నీవు జారుకుంటేవి గానరాక అని చెప్పి మన అడుగుతూ ఉన్నాడు. ఏమి స్వామి, నేను వేసుకొచ్చి కోర్టులో నిలబెట్టి అడుగుదాం అనుకున్నాను. కోర్టులో నిలబెట్టి అడుగుదామని చెప్పి అనుకుంటే మరి దొరుకుతాడా ఆయన దొరుకుతాడా? ఆయన అలా దొరికేటువంటి వాడు కాదు. ఏం జరుగుతుందంటే, దొరికి నీవు జారుకుంటేవి గానరాక. ఆయన దొరికినట్లే దొరుకుతున్నాడ, వెంటనే జారిపోతున్నాడు. ఒక చోట నీడ, ఒక మనిషి వెళుతూ ఉన్నాడు, ఆయన వెనక నీడ వెళుతుంది. ఆ నీడ అనుకుందంట, అసలు నన్ను ఎందుకు అటు ఇటు తిప్పుతాను, నిన్ను నిలబెట్టి అడుగుతా అని చెప్పి అడుగుదామని అనుకుందంట. ఆ నీడ ఆ వెలుగు దగ్గరకు వెళ్ళేసరికి తను లేకుండా మాయమైపోతుంది. ఆ నీడ వెలుగు దగ్గరకు వెళ్ళేసరికి తాను లేకుండా మాయమైపోతుంది. అంటే నువ్వు పరమాత్మను ప్రశ్నించాలని, ఆయన ఎక్కడున్నాడో తెలుసుకొని ఆయన దగ్గరకు నువ్వు ఒక లక్ష్యంతో ప్రశ్నించాలని చెప్పి నువ్వు వెళితే, ఒక జీవుడు వెళితే ఏమవుతుందండి? జీవుడు అలా వెళ్ళగానే పరమాత్మలో లయమైపోతున్నాడు. పరమాత్మలో లయమైపోవడం అంటే ఏంటి? తన యొక్క ఉనికి లేకుండా పోతుంది. అంటే తాను లేకుండా పోతాడు. ఎందుకంటే ఉన్నది పరమాత్మే. పరమాత్మ యొక్క ప్రతిబింబమే జీవుడు ప్రశ్నించడానికి పరమాత్మ దగ్గరకు వెళితే జీవుడు తనంతట తానే లేకుండా లయమైపోతాడు అని చెప్పిన అర్థంలో చెప్పినటువంటిది. దొరికి నీవు జారుకుంటేవి గానరాకనంటే, నేను అక్కడికి నీ దగ్గరకు రాగానే నువ్వు కనిపించట్లేదు అని అంటాడు. ఎందుకు కనిపించట్లేదు? వెళ్ళే కొద్దీ తనే లేకుండా మాయమై పోతాడు. ఒకేది అర్థమైంది కదా. అంటే
దొరికినట్లే దొరికి నీవు జారుకుంటేవి గానరాకును అంటే పరమాత్మను ప్రశ్నించాలని వెళ్ళినటువంటి జీవుడు లేకుండా అయిపోతున్నాడు అనేటువంటి అర్థం. మనకి ఎగ్జాంపుల్ ఇంకోటి కూడా చెప్తారు. తన పుట్టకు కారణమైనటువంటి ఒక ఉప్పు కణిక సాల్ట్ కణిక అనమాట, ఇంత ముద్ద ఉందనమాట. దానికి కోపం వచ్చిందనమాట. నన్ను అసలు ఎవరు పుట్టించారు, నన్ను ఎందుకు పుట్టించారని చెప్పి కోపం వచ్చింది. కోపం వస్తే ఎవరో చెప్పారు, నిన్ను పుట్టించింది సముద్రము, నువ్వు సముద్రంలో నుంచి వచ్చావని చెప్పి ఎవరో చెప్పారు. నేను ఎట్లయినా పోయి సముద్రాన్ని అడుగుతా అని చెప్పి వెళ్ళి అది సముద్రంలో దూకిందంట, దాని అంతు తెలుసుకొని వస్తా అని చెప్పి. సముద్రంతో నేను యుద్ధం చేసైనా కానీ నన్ను ఎందుకు పుట్టించాడో నేను కనుక్కొని వస్తా అని చెప్పి ఆ ఉప్పు కణిక సముద్రాన్ని అడగడానికి వెళ్ళింది. చాలా సంవత్సరాల క్రితమే వెళ్ళిందంట, కొన్ని లక్షల సంవత్సరాల క్రితం ఆ ఉప్పు కణిక సముద్రం లోపలికి వెళ్ళి తనను ఎందుకు పుట్టించింది, తనకి ఎందుకు ఇలాంటి జన్మించింది అని చెప్పి అడగడానికి వెళ్ళిందంట. కానీ ఇప్పుడు 1,00,000 సంవత్సరాలు దాటిందంట, కానీ ఇంతవరకు అది బయటికి రాలేదంట. అది లోపలికి వెళ్ళి ఆ సముద్రుడితో ఏం మాట్లాడిందో, సముద్రుడితో ఏం పోరాటం చేసిందో తెలుసుకోవడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే మళ్ళీ ఆ ఉప్పు కణిక వచ్చి ఇంతవరకు ఏమీ చెప్పలేదండి. ఒకవేళ చెప్తే మళ్ళీ ఒకసారి నెక్స్ట్ ఎప్పుడైనా అవకాశం ఉంటే దాన్ని గురించి కూడా మనం సెర్చ్ చేసుకోవచ్చు. ఒక ఉప్పు కణిక సముద్రం లోపలికి వెళ్ళి నన్ను ఎందుకు పుట్టించావని సముద్రాన్ని ఎలా ప్రశ్నిస్తే ఎలా ఉంటుందో, మనం కూడా పరమాత్మ ఎక్కడున్నాడో తెలుసుకొని ఆయన దగ్గరకు వెళ్ళి నన్ను ఎందుకు పుట్టించావని ప్రశ్నించడానికి వెళితే మనం వచ్చేసరికి కూడా అంతే టైం పట్టింది. ఆ ఉప్పు కణిక వచ్చేసరికి ఎంత టైం పట్టింది, ఇప్పుడు 1,00,000 ఏళ్ళైనా రాలేదు. మనం కూడా వెళితే అంత టైం తీసుకుంటాము అని చెప్పడం అనేటువంటిది జరిగింది. అంటే ఈ ఉదాహరణ ద్వారా మనం దీన్ని ఇలా సమన్వయం చేసుకోవచ్చు. ఓకే, అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.